హలో ఫ్రెండ్స్, నటసింహం బాలకృష్ణ నటించిన అఖండం 2 యొక్క కలెక్షన్స్ చూస్తుంటే నాకు సామెత బాగా గుర్తుకొస్తుంది భయ్య. ఆ సామెత ఏంటంటే ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. అఖండ 2 కలెక్షన్స్కి సామెతకి సంబంధం ఏంట్రా అని ఆలోచిస్తున్నారా? అది తెలియాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది భయ్య. ఈ మూవీకి బడ్జెట్ 200 కోట్ల వరకు పెట్టారు. 200 కోట్ల వరకు బడ్జెట్ ఎందుకు అయిందంటే ఈ బోయపాటి పాన్ ఇండియా సినిమా తీయాలనే మోజులో స్కేల్ పెంచేసి భారీ భారీ లొకేషన్స్లో షూటింగ్ చేసి ఈ మూవీకి అయితే 200 కోట్ల వరకు బడ్జెట్ పెట్టించాడు భయ్య. ఈ పాన్ ఇండియా సినిమాని ఈ విధంగా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బిజినెస్ మాత్రం కేవలం 104 కోట్లు మాత్రమే జరిగింది. ఇక ఈ విధంగా 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే 2100 థియేటర్స్లో ఈ నెల 12వ తారీఖున అయితే రిలీజ్ అయింది భయ్య. మరి డే 1 ఈ మూవీ దాదాపుగా 48 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. డే 2 19 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. డే 3 సండే వీకెండ్ అయినప్పటికీ చాలా తక్కువగా కేవలం 21 కోట్లు మాత్రమే గ్రాస్ అయితే రాబట్టింది. ఇక నిన్న మండే టెస్ట్లో కేవలం 10 కోట్లే రాబట్టింది భయ్య. మరి ఏ విధంగా మండే టెస్ట్లో ఫెయిల్ అయింది. అసలు ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని సామెత అంతా చెప్పాను కదా. అది ఎందుకు చెప్పానంటే భయ్య, రీజనల్గా రిలీజ్ అయిన బాలకృష్ణ నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీకి డే 1 50 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక వీరసింహారెడ్డికి డే 1 50 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అఖండ 2కి డే 1 48 కోట్లే వచ్చింది. గట్టిగా చెప్పాలంటే ఆ రెండు రీజనల్ సినిమాల కంటే కూడా ఒక 2 కోట్లు కలెక్షన్స్ తక్కువ వచ్చాయి భయ్య. అందుకనే చెప్తున్నాను అనమాట ఈ డైలాగ్. ఇప్పుడు రీజనల్గా ఎటువంటి ఎగరకుండా అక్కడక్కడే దంచారు, రీజనల్గా దంచారు, కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి, బడ్జెట్ కూడా రీజనబుల్గా అయ్యింది, బిజినెస్ కూడా రీజనబుల్గా జరిగింది, బ్రేక్ ఈవెన్ అయింది, హిట్ స్టేటస్ అందుకుంది. అయితే ఏమాత్రం అవసరం లేకుండా ఎగిరెగిరి దంచాడు భయ్య. ఎస్పెషల్లీ బోయపాటి శ్రీను. బాలయ్య బాబుకి నటసింహంకి ఏం సంబంధం లేదు. ఆయన డైరెక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆయన చేస్తాడు. అందుకని ఎక్కువ క్రింజ్ సీన్లు బాలయ్య బాబుకు ఉంటాయి. ఆయన అయితే డైరెక్టర్ హీరో, ప్రొడ్యూసర్ హీరో. ఆయన్ని మనం ఏ మాత్రం తప్పు పట్టవసరం లేదు. ఇక్కడ మిస్టేక్ అంతా కూడా బోయపాటి శ్రీనుదే భయ్య. ఏదో ఈయన ఓరమాస రొట్టకొట్టుడు సినిమాలకి యూట్యూబ్లో వ్యూస్ వచ్చేస్తాయని, అది ఆర్గానిక్ ఆడియన్స్ పల్స్ అనుకుని అవసరం లేకపోయినా అఖండ 2కి స్కేల్ పెంచేసి, బడ్జెట్ పెంచేసి, విజువల్స్ పెంచేసి, ఇక క్రింజ్ రీజనల్గా ఈ కొద్దిపాటి క్రింజ్ ఉంటే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి భారీ క్రింజ్ ఉండాలనే విధంగా ఆ క్రింజ్ ఫైట్స్ని పెంచేసి, లాజిక్లు మ్యాజిక్లు ఇటువంటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ సబ్జెక్టే నాకు తెలియదు అనే విధంగా సినిమాని తీసుకెళ్ళి మొదలెట్టాడు. ఎగిరెగిరి దంచాడు. అయినా కూడా ఇక్కడ కలెక్షన్లు మాత్రం ఎగరకుండా దంచితే ఏ విధంగా కలెక్షన్లు వచ్చాయో అదేవిధంగా కలెక్షన్లు వచ్చాయన్నమాట. అందుకని పెద్దలు చెప్తూ ఉంటారు, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి వచ్చినప్పుడు ఎగిరెగిరి దంచడం ఎందుకు? దంచకూడదు కదా. మరి బోయపాటి ఎక్కడైనా ఈ దంచుడు సెక్షన్, ఎగిరెగిరి దంచుడు సెక్షన్ మానేసుకుని బడ్జెట్లు తగ్గించుకుని బ్రేక్ ఈవెన్ కూడా టార్గెట్ని కూడా తగ్గించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను భయ్య. ఇక ఈ విధంగా ఈ మూవీకి 104 కోట్ల వరకు బిజినెస్ జరిగింది కదా. మరి 4 రోజుల్లో దాదాపుగా 57 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అదేవిధంగా 98 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. మరి ఈ మూవీకి జరిగిన 104 కోట్ల బిజినెస్కి 57 కోట్ల వరకు ఇప్పటివరకు వచ్చింది. కాబట్టి అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 47 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగితే ఈ మూవీ అయితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. అంటే లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 80 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టాల్సి ఉంది భయ్య. మరి లాంగ్ రన్లో 80 కోట్ల గ్రాస్ మార్క్ను రాబట్టి హిట్ లిస్ట్లోకి వెళ్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.